విజయవాడ నడిబొడ్డున కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతున్న బెజవాడ వాసుల గొంతు తడవడం లేదు. మండుతున్న ఎండల్లో తాగడానికి గుక్కెడెం మంచినీళ్లు దొరక్క నగరవాసులు నానా ఇబ్బందులు పడుతున్నారు. విజయవాడ వాసుల మంచినీటి కష్టాలపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ లక్ష్మి అందిస్తారు. ప్రస్తుతం మనం విజయవాడ రామలింగేశ్వర నగర్లోని 10 MGD వాటర్ ప్లాంట్ వద్ద ఉన్నాము. కృష్ణానది నడిబొడ్డున ఉన్నా కానీ బెజవాడ వాసులకు మాత్రం మంచినీటి కష్టాలు తప్పడం లేదు. దాదాపు ఈ 10 MGD ప్లాంట్ నుంచి దాదాపు 7-8 లక్షల మందికి మంచినీటి సదుపాయం అందాల్సిన అవసరం ఉంది. అయినప్పటికీ కూడా ఇది మరమ్మతులలోనే నేపథ్యంలో ఆ పరిస్థితి మాత్రం ఇక్కడ లేదు. ఇప్పుడు విజయవాడ వాసులంతా కూడా గుక్కడి మంచినీళ్ళకి మండు వేసవిలో గుక్కడి మంచినీళ్ళకి అల్లాడుతున్నారని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఇక్కడ స్థానికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మనతో చాలా మంది స్థానికులు ఉన్నారు. మంచినీటి సమస్య వారికి ఏ విధంగా ఉందనేది వారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి. ఎన్ని డబ్బులు వేస్ట్ చేసినా మీకు ఇది వృధా అవుతుంది అని చెప్పి ఇంజనీర్లు కొంతమంది చెప్పినా కూడా వీళ్ళు నెగ్లెక్ట్ చేసేసి అదే రకంగా దాన్ని బాగా చేసామని చెప్పడం, కొంత ఏదో లైన్ చేసి పంపిస్తున్నారు. గతంలో ఏదైతే ఫుల్ ట్యాంకులు నీళ్లు ట్యాంకులు ఇక్కడి నుంచి ట్యాంకులకి డైరెక్ట్గా ఫుల్ ట్యాంకులు అయిపోయాయి. ఇవాళ ఏ ట్యాంకీ కూడా హాఫ్ ట్యాంకీ కూడా నీళ్ళు వెళ్ళలేని పరిస్థితిలో ఉంది ఇక్కడి నుంచి వెళ్ళే నీళ్లు. అది కాక ఇక్కడ బోర్లు ఉండే ఆ బోర్లని డైరెక్ట్గా పంపిస్తున్నామని చెప్పి ఇక్కడ క్లియర్ చేసి వాటర్ 10 MGD పంపిస్తామని ఆ బోర్లు ఆపారు. ఆ బోర్లు కూడా ఇప్పుడు గత్యంతరం లేక ఆ బోర్లను కంటిన్యూ మళ్ళీ వాటర్ కింద వాడుతున్నాము. అయినా ఇబ్బంది, చాలా ఇబ్బందిగా ఉంది. పేద ప్రజలకి మంచినీళ్ళు లేవండి. ఉన్న నీళ్ళు వచ్చే నీళ్ళు కూడా మురికి కంపు, దాంట్లో చిన్న చిన్న నులి పురుగు వస్తుంది. చాలాసార్లు చెప్పాం, దాని మీద దృష్టి పెట్టాం. చెప్పండి, ఇక్కడ మంచినీళ్ళు తాగే పరిస్థితి ఉందంటారు 10 MGD నుంచి వచ్చే వాటర్? 10 MGD నుంచి వచ్చేటటువంటి వాటర్ రామలింగేశ్వర నగర్ ఏరియాలో చాలా కష్టంగా ఉందండి. ఈ వాటర్లో చాలా నులుపురుగు ఉంటుంది, తాగడానికి స్మెల్ వస్తుంది. అసలు వాటర్ కార్డు తాగలేకపోతున్నాం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ. కమిషనర్ గారు వచ్చాడు చూశాడు, ముఖ్యమంత్రి గారు వచ్చారు చూశారు, కానీ మాకు మాత్రం మోక్షం మాత్రం కలగట్లా. ఇక్కడ అందరూ కూడా ఒకటే మాట చెప్తున్నారు, నీళ్లు చాలా తాగడానికి కూడా పనికి రావట్లేదు, అనారోగ్యాలు పాలయ్యే పరిస్థితి ఉందని చెప్తున్నారు. చాలా మంది మహిళలు కూడా ఇక్కడ మనతో పాటు ఉన్నారు. మహిళలు మండు టెండలో అసలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు మంచినీటి కానీ వారి మాటలు అడిగి తెలుసుకుని చెప్పమ్మా, మీరు ఎట్లా ఉంది పరిస్థితి? ఇక్కడ బాగోట్లేదు, మురికి నీళ్ళు వస్తున్నాయి. చాలా మంది వచ్చి చూసి వెళ్తున్నారు కానీ ఏం పని చేయట్లేదండి. ఇక్కడ నీళ్లు బాగోట్లేదు, నీళ్లలో పురుగులు వస్తున్నాయి, వచ్చే మంచినీళ్ళు కూడా సరిగా రాని పరిస్థితి ఇక్కడ ఏర్పడిందని చెప్పి కూడా వీరంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కృష్ణానది పక్కన పరవళ్లు తొక్కుతున్నప్పటికీ కూడా గుక్కడ మంచినీళ్లకు చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుందంటున్నారు. మనతో పాటు కొంతమంది స్థానికులను చెప్పండి, ఇక్కడ ఎలాంటి పరిస్థితి ఉంది? ఇక్కడ తాగుతే నీళ్ళు రావట్లేదండి. అసలు మన శ్మశాన రోడ్డు ఏనాడు కాలంలో డ్రైనేజీ క్లీనింగ్ అండర్గ్రౌండ్ మిషన్ అని చెప్పి ఒకటి స్టార్ట్ చేసి డ్రైనేజ్ వాటర్ అంతా స్టోర్ చేస్తున్నారు. దాని మూలంగా వాటర్ భూమిలోకి వెళ్ళిపోయి ఆ వేస్ట్ వాటర్ అంతా కూడా ఇక్కడ ట్యాంక్ కాడికి వచ్చేస్తున్నాయి. ఆ అవుట్పుట్ బయటకు వస్తుంది అనమాట. దాని మూలంగా వేస్ట్ వాటర్ అంతా రిటర్న్ అండి ట్యాంక్ చుట్టుపక్కల ఏరియాలో ఉండిపోతుంది. దాని మూలంగా అండర్ గ్రౌండ్ వాటర్ కూడా పొల్యూట్ అయిపోతుంది. దీనివల్ల అదే మురికి వాసన, నులుపురుగులు రావడానికి కూడా అదే కారణం. అది కాకుండా ఇక్కడ పట్టించుకునే వాళ్ళు కూడా ఎవరు లేరు. విజయవాడ మొత్తంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. కొన్ని ప్రాంతాల్లో అయితే అసలు మంచినీరు కూడా రాని పరిస్థితి. కొన్ని ప్రాంతాల్లో మంచినీరు వస్తున్నప్పటికీ కూడా ఇలా మురికి నీరు రావడంతో చిన్నారుల నుంచి వృద్ధుల వరకు కూడా అంత అనారోగ్యం బారిన పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎప్పటికైనా సరే అధికారులు స్పందించి మంచినీటి సౌకర్యం కల్పించాలని చెప్పి నగరవాసులంతా కూడా ముక్తకంఠంతో కోరుకున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది.